సార్ ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్. ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్. నా ఆదిలాబాదులో 90% కోటా చెనాకా అనే ప్రాజెక్టుకు 90% నిధులు 15,1600 కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది. నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన, ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము, ఆ ప్రభుత్వం చేసింది. మీరు బేచజాలకు పోకుండా 10% నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు 65,000 ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది. కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా. దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్, మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటే, మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా. మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి, మాటిచ్చిండు మంత్రి గారు. మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది, మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. కాబట్టి దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు